వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు పడింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు పడింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో బోయింగ్ ఇండియా సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ వైద్య కళాశాల ఆసుపత్రికి 45 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందజేసింది. ఈ పరికరాలను శుక్రవారం GGH ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రిమ్స్ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేవలం 6 వారాల్లో అత్యవసర పరికరాలను అందించిన బోయింగ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖపట్నం వెళ్లి పరీక్షలు చేయించుకునే అవసరం లేకుండా స్థానికంగా సేవలు అందించేందుకు వీలుగా ఈ పరికరాలు ఉపయోగపడతాయని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే నమ్మకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కలిగించేందుకు కృషి చేస్తామని, అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ 6 వారాల్లో బోయింగ్ CSR నిధుల ద్వారా ఆసుపత్రికి పరికరాలు అందడం తన జీవితంలోనే వినూత్న అనుభవమని తెలిపారు. కనీసం 15 ఏళ్ల పాటు పనిచేసేలా ఒప్పందం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని అన్నారు. శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ ఈ పరికరాలతో ఆసుపత్రికి కొత్త ఆక్సిజన్ లభించినట్టు అనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయింగ్ ఇండియా నుంచి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రజిత్, అమృత, రోహిత్, అలాగే GGH రిమ్స్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలం ఉప్పలం పంచాయతీలో మెరైన్ CA వి రమేష్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సోంపేట మండలం ఉప్పలం పంచాయతీ ఎక్కువపురం గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ DIG గోపీనాథ్ జట్టి, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అడిషనల్ SP GBR మధుసూదన్ రావు ఆదేశాల మేరకు బార్వా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మెరైన్ CI వి రమేష్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా శిబిరం నిర్వహించారు. ఇందులో సుమారు 200 మందికి షుగర్, BP, ECG గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి గైనిక్, ఆర్థో మరియు జనరల్ వ్యాధులపై చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేసి తీర ప్రాంతంలో పరిస్థితులకు అనుకూలమైన ఆరోగ్య సూచనలు, సలహాలు ఇవ్వడమైంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బడే తమ్మారావు, వాసుపల్లి కృష్ణారావు, బడే సూర్యనారాయణ, వడ్డివాసు, PHC సిబ్బంది పాల్గొని సహకరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని జిల్లా మాజీ సైనికులు శుక్రవారం భేటీ అయ్యారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారి క్యాంపు కార్యాలయంలో భేటీ అయినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్ కూడా ఉండడం విశేషమని మరియు ఆనందదాయకమని అన్నారు. ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన అనంతరం మొదటిసారి కేంద్ర మంత్రిని కలవడానికి డిస్ట్రిక్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వచ్చిందని, అలానే మన గురించి బోర్డర్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా జిల్లాలోని మాజీ సైనికులు ఉన్నారని మరియు మన జాతీయ నాయకత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా బద్దులమై ఉంటామని, అవసరమైతే మళ్లీ బోర్డర్కి వెళ్లి పోరాడడానికి జిల్లా మాజీ సైనికులు సంసిద్ధమని తెలియజేశారు. అలానే మన సిక్కోలు ముద్దుబిడ్డ ప్రస్తుత మేజర్ మల్లా రామ్గోపాల్ నాయుడిని కీర్తి చక్ర తీసుకున్న తరువాత మొదటిసారి జిల్లాలో అడుగు పెడుతున్న తరుణంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తరపున చిరు సత్కారం ఉంటుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రిని కూడా ఆహ్వానించినట్లు అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికులు సమైక్య చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ P. ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, హానరీ ప్రెసిడెంట్ S. లక్ష్మణరావు, జనరల్ సెక్రటరీ P. మురళీరావు, కోశాధికారి M. సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రణస్థలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. బంధువుల శుభకార్యానికి వెళ్లి మరలా తమ ఊరికి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి
ఒక్కసారిగా లారీని ఢీకొనడంతో కోరాడు సాయమ్మ అనే మహిళ తలపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. నూతనంగా వెలువడిన విశాఖపట్నం రైల్వే జోన్ కింద పలాస వరకు మాత్రమే ఉందని, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కూడా చేర్చాలని కొండ శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా వెలువడిన విశాఖపట్నం రైల్వే జోన్ కింద పలాస వరకు మాత్రమే ఉందని, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ను కూడా చేర్చాలని ఇచ్చాపురం రైల్వే సాధన కమిటీ కన్వీనర్ కొండ శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఒడిశా కుర్దా డివిజన్ లో ఉండటం వలన రైల్వే ఉద్యోగ అభ్యర్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువత వగైరా సమస్యలను పరిగణలోకి తీసుకుని విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చాపురం వరకు పొడిగించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ వారి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజల కోసం ఎమ్మెల్యే గుండుశంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులు శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తానని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత కొద్ది నెలల్లోనే ప్రజా ప్రభుత్వంగా ప్రజలతో మన్ననలను అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని శంకర్ వివరించారు. ఇల్లు కావాలని పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని, రాష్ట్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఒక ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి 9వ వార్షికోత్సవాల్లో రాజం టీడీపీ సీనియర్ నాయకులు కొండ్రు జగదీష్ పాల్గొన్నారు. రాజం నియోజకవర్గం సీనియర్ తెదేపా నాయకులు కొండ్రు జగదీష్ రేగిడి ఆమ్దల్వలస మండలం లచ్చన్నవలస గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ 9వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సంతకవటి మండలం కృష్ణంవలస గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శ్రీ వేణుగోపాల కృష్ణ మందిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కిమిడి అశోక్ కుమార్, దోబ ధర్మారావు, గట్టి బాను, పాలూరి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయలు విరాళంను ఎమ్మెల్యే ఎన్జీఆర్ అందించారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్ 2 గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీ 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 ఉమా కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయలు విరాళం అందించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, వారితో పాటు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతని వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ను పరిశీలించగా 4.180 గ్రాముల గంజాయి పట్టుబడిందని గురువారం సీఐ చిన్నంనాయుడు మీడియాకు తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా పూణేకు ఈ గంజాయి తరలిస్తుండగా పట్టుబడినట్లు తెలియజేశారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబోతున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతను అదుపులో తీసుకుని అతని దగ్గర సోదా చేయగా అతని దగ్గర 4 కేజీల గంజాయి దొరకడం జరిగింది. అప్పుడు అతను విచారించగా అతను ఒడిశా రాష్ట్రానికి చెందిన
గజపతి డిస్టిక్ ఉదయగిరి బ్లాక్ కు చెందిన లుహాకంటి విలేజ్ కి చెందిన వ్యక్తి. అతని పేరు ఎలియా రైతా, సన్ ఆఫ్ లే ఖలీసా రైతా. ఇతని వయసు 39 సంవత్సరం. ఇతను ఆ ఉదయగిరి నుండి గంజాని 4 కేజీల గంజాని పూణేని తీసుకెళ్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ మీద సోంపేట మెజిస్ట్రేట్ గారి కోర్టులో ప్రొడ్యూస్ చేయబడింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.